ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 299వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం ఆధ్యాత్మిక విద్య యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం. బుద్ధి అంటే ఇదే మహత్తు. 7 ప్రకృతులు వికృతులు ఉంటాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియములు, పదార్థాలు 5, ఈ 15 తోడుగా మనస్సు మొత్తం 16 వికారాలు. పరమాత్మను సేవించాలి అంటే మనోవాక్కాయ కర్మల సాక్షిగా పరమాత్మను సేవించాలి. అది వ్యాపారం కాదు, పరమాత్మ సేవనం. కోరికల చెట్ట విప్పవలసిన అవసరం లేదు. ఆయనే అంతరంగంలో స్థితిరై ఉన్నప్పుడు మనం ఏంటో, మన స్థితి ఏంటో, మన గతి ఏంటో, మనం ఏం వాంఛిస్తున్నామో, మనకి ఏం ఇవ్వాలో ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి జీవన విధానం ఎలా ఉండాలి? అసలు నవరంధ్రపురి ఈ జీవనం. పరమాత్మ యొక్క నిలయం ఆయనే. పురుషుడు, ఆది పురుషుడు ఆయనే, శాశ్వతుడు ఆయనే. యోగ మథనం ద్వారా, యోగ మథనము అసలు యోగమయ విధానం, జీవన విధానం ఎలా ఉండాలి అంటే మురళిని మనం పిల్లన గ్రోవిని ఉదాహరణగా చెప్పుకున్నాం. ఏముంటుంది పిల్లన గోలో? ఒక వెదురు గొట్టం, అంతా బోలే, దానికి మళ్ళీ రంధ్రాలు, నిలువెల్ల గాయాలు. అయినా తనలో ఆ బోలు అనే దాంట్లో ఏమీ ఉండదు, నిర్గుణతత్వం. కాబట్టి ఆ నిర్గుణతత్వంతో కలిగి ఉన్నందువలన సర్వేజన సుఖినోభవస్తు కాదండి, లోకా సమస్త సుఖినోభవంతు అనే స్థాయిలో దాన్ని మనం స్వీకరించి దర్శించగలిగితే అప్పుడు స్వామి యొక్క మోవిని అలంకరించి ఉంటుంది. ఆ స్థితి స్వామి దానికి అనుగ్రహించాడు. కనుకనే ఆయన ఏమేం చెప్తున్నాడో ఆయన యొక్క రాగమే తను పలుకుతుంది. పరమాత్మ యొక్క పలుకులే పరమాత్మ యొక్క నిర్దేశితమై తన జీవన రాగమై మురళి రవళిస్తుంది. మన జీవన విధానంలో కూడా నవరంధ్రముల పురి ఈ జీవనం. ఇందుట్లో ఉన్నది ఆత్మ పరమాత్మల సంయోగం. స్వామిని సేవించాలంటే ఆ పరతత్వాన్ని, ఏ పరతత్వాన్ని ఆరాధిస్తున్నామో ఆ పరతత్వ లక్షణములనే జీవుడు పుణికి పుచ్చుకోవాలి. ఓ మనిషి వినండి భారతం, ఆలోచించండి మీదైన శైలిలో. అన్య మార్గం లేదు. ఆత్మజ్ఞానికి అంతర్మథనము అవసరమో అని నేటి వరకు చెప్పుకున్నాం. ఇక నేడు ఆనవాయితీగా స్వామిని స్మరించే ఓ నుతి స్వీయ రచన. త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం తత్వం శివంకరం కాలాతీతం కాలరూపం పరమేశం జ్ఞాత్వాహ్యమృతం తాం లింగరూపిణాం స్మరంచ్య సర్వయోగవరిష్ఠగణాం త్వాం లోకాలోకపాలకం సర్వకారణకారణం శివం నమః. శివుని యొక్క తత్వం, జీవన విధానం నేను ముచ్చరించుకుని పోయేది మొత్తం దీంట్లోనే ఉంది. త్రిలోచనం, నీలకంఠం. ఈ గరళాన్ని మింగాడండి లోపల. మింగేడిది గరళమట, మెంగమన్నది సర్వమంగళ. ఆ లోకాలన్నీ ఎలా కాపాడుకుంటాడో మంగళసూత్రము తానంతగా నమ్మిందో కదా అంటాడు పోతన. కాబట్టి శివకరుడు, కాలాతీతుడు, కాలరూపుడు, పరమేశ్వరుడు, మునిగణ వరిష్ఠులంతా కూడా ఆయన్నే సేవిస్తూ ఉంటారు. అటువంటి లింగ రూపాన్ని నిత్యం నేను స్మరిస్తానయ్యా అని ఆయనకు నమస్కరిస్తూ, ఎందుకని ఇవాళ ఈ నుతి స్వామి నాతో రాపించారంటే మానవ జీవన విధానం ఎలా ఉండాలంటే అగో ఆ బోలు ఉన్నటువంటి మురళిలాగా ఉండాలి. అక్కడ స్వామి యొక్క రవళి తప్ప, స్వామి పలికించిన పలికే విధానమే తప్ప, ఆధ్యాత్మిక తత్వ సారమే తప్ప మరొకటి ఉండదు. ఇది స్వప్నాది వస్తు. ఇదంతా కూడా భీష్మాచార్యుల వారు ఈ పరతత్వాన్ని, అనుస్మృతిని, ఆధ్యాత్మిక తత్వాన్ని మనవడేటువంటి ధర్మరాజుకు, అంటే చెప్పేవాడు భీష్ముడు అంతర్వాడై ఉండాలి, ప్రవచకుడు. నేను అంతర్వాడిని అని చెప్పట్లేదు సుమా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వినేటువంటి వాడు ధర్మజుడై ఉండాలి, ధర్మరాజు అంతటి వాడై ఉండాలి. అప్పుడు సద్వినియోగం అవుతుంది కదా. అయ్యా శ్రోతలు
చాలామంది వినటం లేదనే చెప్పక తప్పదు. హైందవ ధర్మంలో ఇంత మంచి నేను వినపడతాను తప్ప కనపడను. చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతటి శ్రమ కూర్చి మీకు అందిస్తూ ఉన్నాను. అక్షరం అక్షరం వినమనవి. స్వప్నాదివస్థలు, నిద్రలో ఇంద్రియ విశ్రాంతి, ఆత్మస్వరూపములో విషయానుభూతి పొందుతుంది. అంటే ఈ ఇంద్రియములు అన్నీ కూడా పూర్వ అనుభవం వలన ఏం ఆలోచించాం, ఏం చేసాం, మన అనుభవాలేంటి, ఇవన్నీ కూడా మిథ్యా విషయంగా, జగన్మిథ్య, ఆ మిథ్యా విషయంగానే మనకి స్వప్నంలో సాక్షాత్కారం. దేహియే సాక్షి. ఎవరు అనుభవిస్తున్నారు? దేహం, ఆత్మ. కాబట్టి జాగ్రత్త అవస్థలోని గుణ వికారాల తలపే స్వప్నము. గుణ వికారములు, ఈ గుణాలు ఎలా ఉండాలి? నిర్గుణతత్వంగా ఉండాలి. అప్పుడు స్వామి యొక్క దర్శన ప్రాప్తి. అది లేకపోతే ఇలాగనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులలో దేహి సాక్షి మాత్రమే. జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇది కేవలం నిద్రలోనే కాదండి. జాగ్రత్త అవస్థ తాను జాగ్రత్తగా ఉండటం, మేల్కొని ఉండటం, మెలకువగా ఉండటం, సర్వ విషయములు విషయ వస్తు బంధరాహిత్యంగా ఉండటం. స్వప్నం ఏదో కలలుగంటం కాదు, ఊహలలో విహరించడం కాదండి. సుషుప్తి, అందులో లీనమై జీవించగలగటం, అంటే ధర్మంలోనే జీవన విధానం సాగించగలగటం. ఆ విధంగా దేహి సాక్షి మాత్రంగా, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. నేను కేవలం కృషి వల్ల జీవనం. ఫలితం ఆ కర్మ ఏదైతే ఉంటుందో అది కర్మ దైవస్వరూపం కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహం చేత ఆ ఫలాలు ఉంటాయి. నిర్వికారంగా ఉండమని కాదు, నిర్లిప్తంగా ఉండమని కాదు, ప్రయత్నం లోపం ఉండరాదు. సాక్షి మాత్రంగా ధర్మబద్ధంగా జీవనం. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు పూర్ణానందమయుడు. ఆనందో బ్రహ్మ, పరబ్రహ్మాన్ని ఆస్వాదించగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. కాబట్టి వ్యక్త విషయాలలో వ్యక్తం అనగా చావు. కనపడేది ఏదైనా పోతుంది కదా, అది చావుతో సమానం. కనపడినటువంటిది అవ్యక్తం. అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటిది. ఎక్కడుంది? పంచభూతాల్లో ఉంది. ఎవరున్నారు? విశ్వాన్ని ప్రవేశం చేసి హరి ఉన్నాడు, విశ్వవ్యాపకుడై ఉన్నాడు ఆయన. వాసుదేవతత్వం అమృతం అవుతుంది అది. ఇది నివృత్తి మార్గం యొక్క సారాంశం. ప్రవృత్తి నివృత్తి ఏదీ పట్టదండి ఆయనకి. అన్నీ తెచ్చిపెడితే మింగుతూ కూర్చుంటాడు. అది కాదండి నివృత్తి అంటే. ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణలో నివృత్తి మార్గం, స్వార్థరాహిత్యం. స్వార్థం అంటే ఏంటో చెప్పాను. తన కొరకు ఏదో ఆర్జించాలి, ధర్మాన్ని ఆర్జించాలి. ఎందుకు? మరో జన్మలో ఉత్తమ జన్మ రావాలి. ఏ పురుగు జన్మ రాకూడదు కదా. శమ దమ కరుణలతో ప్రయత్నలోపం లేకుండా జీవించే విధానం. దమము ఒక్కటి సద్గుణాల ప్రోవు, భరించగలగడం. ప్రాప్తాలు దైవాధీనాలు. ఏదైనా ప్రసాద మనస్తత్వంతో జీవించగలగటం. పరిశుభ్రత అంటే చేతులు 4 సార్లు సబ్బుతో కుంకుడుగాయతో కడుక్కోవడం కాదండి. అంతర్బహిర్శుద్ధే పరిశుభ్రత, అంతర్బహిర్శుద్ధి. అక్రోధం, స్వపరభేదములు లేకపోతే క్రోధం ఉండదు, అదే అక్రోధం. నిష్కపటం, అనసూయ అంటే కపట లేకపోవటం, అసూయ లేకపోవటం, వాగాడంబరం లేకపోవటం. వాగాడంబరం మొదలు పెడితే మళ్ళీ అందరూ చెవులు గళ్ళు పడాల్సిందే. అభిజాత్యాలకు దూరంగా ఉండటం, దయగలిగి ఉండటం, సత్యశీలం, ఇంద్రియ నిగ్రహం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అణిచి ఇంద్రియములను అన్నిటినీ కూడా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములను స్వాధీనపరుచుకొని ఇలా అన్నీ దమము యొక్క రూపములు. దమము భరించేవాడి భర్త, ఆయన పరమాత్మ. కాబట్టి ఇది శాంతి ప్రదాయని దమము. అప్పుడు శాంతి వస్తుంది. అన్నీ ఉంటాయి అశాంతిమయ జీవనం. కారణం ఇదే. ఆలోచనలు లోపభూయిష్టం, జీవన విధానం లోపభూయిష్టం. ఆహార నియమాదులు ఎలా ఉండాలి? ఇది మితాహారం. ఈ మితాహారంతో మాత్రమే, అంటే 2 పూటల ఆహారం తీసుకోవటంలో తప్పులేదు. అతన్ని ఏమంటారు? సదోపవాసి, ఎప్పుడు ఉపవాసం ఉండేవాడు. అసలు ఉపవాసం అంటే ఏంటి? తిండి లేకుండా ఉండటమనా? కాదండి. సమీపము, వాసము, నివసించటం. ఎవరికి సమీపంగా? భగవత్ తత్వానికి, పరతత్వానికి. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం,
ఇముడునది, ఇమిడించునది, అది అన్నం, అది పరబ్రహ్మ స్వరూపం. అది లేకపోతే ప్రాణికి జీవనమే లేదు కదా, ప్రాణాధారం కదా ఆహారం. కాబట్టి అది రామార్పణం, కృష్ణార్పణం, ఈశ్వరార్పణంగా మనం స్వీకరిస్తే మాతార్పణం, అది పవిత్రం అవుతుంది. అది ఏదైనా కావచ్చు, పదార్థం గంజి కావచ్చు, అమృతం కావచ్చు, పాలు కావచ్చు. కాబట్టి ఋతుకాల భార్యా సంగమం సచ్చీలం. శీలవంతులు, బ్రహ్మచర్యం అంటే ఘోటక బ్రహ్మచర్యం అని కాదు, ఇక్కడ సంతానాన్ని పొందే నిమిత్తంగా భార్యా సంగమం, అంతవరకే. అప్పుడు కూడా అది పరబ్రహ్మ స్వరూపమే. ఋతుకాల భార్యా సంగమం సచ్చీలం. సదా బ్రహ్మచారి అనబడతాడు అతడు. బ్రహ్మచారి అంటే భార్య లేకుండా ఉండమని కాదు, బ్రహ్మంలో చరించగలగడం బ్రహ్మచర్యం. బ్రహ్మ అంటే ఏం? సృష్టికర్త. సృష్టి దేనికి? తనకు మారుగా, తనకు బదులుగా ఈ సృష్టిని కొనసాగించే భారాన్ని భుజముల మీద మోయగలగటం. మాంసాహారాన్ని పితృదేవతల కొరకు వండించి ఆపై భుజించేవాడు అమాంసభోజీ. పితృదేవతలకు వారికి ఏది ఇష్టమో ఆ పదార్థాలను వారికి నైవేద్యంగా సమర్పించి అప్పుడు ఏం తింటాడు ఈయన? నైవేద్యాన్ని, అంటే ప్రసాదాన్ని. ప్రసాదం మాంసం ఎలా అవుతుంది? కాదు కదా. అలాగని ప్రతిదాన్ని వేసేసి జీఫా చాపల్యంతో రుచులు మరగమని చెప్పలేదు, పైన చెప్పాడు. 2 పూటలో భోంచేసేవాడు మితాహారి. ఆ మితాహారి సదోపవాసి, అంటే తింటూ లేస్తూ పడుకుంటూ నడుస్తూ సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీ మీద కాలు ఉంటున్నాను, నిద్ర లేస్తూనే నన్ను క్షమించి తల్లి, నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు కదా. ఆ విధంగా మౌనంగా భుజించడం, తినేటప్పుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు, పరులను నిందిస్తూ తినటం కాదు. అతడు విగశాసనుడు, భుక్త శేషభోజీ. అందరూ భుజించిన పద భుజించేవాడు. అతనేమంటారు? అమృతాశి. ముందు ఇంట్లో పిల్లలకి అందరికీ పెట్టి ఆపై తల్లిదండ్రులు, లేదా అందరికీ పెట్టిన తర్వాత వీళ్ళు కలిసి భోజనం చేయటం. కలిమిలేములు కావిడి కుండలయ్యా, ఇది విధి ప్రసాదితములు. ఇవాళ నాకేదో రాత్రికి రాత్రి వచ్చి పడాలి, అందరి నెత్తి మీద చేతులు పెట్టాలి, తప్పండి. కోట్లుంటాయి, 100 కోట్ల స్కాముల్లో ఇరుక్కుంటారు, తప్పు. ఆనాడు ప్రహ్లాదుడు స్వభావాన్ని బట్టే కదా భావాలు కలుగుతాయి. ప్రహ్లాదుడు అన్నాడు, ఇదంతా కూడా ప్రహ్లాదుడు చెప్తా ఉన్నాడట. కాబట్టి మన స్వభావాన్ని బట్టే కదా మన యొక్క భావాలు కలుగుతాయి. మన స్వభావం ఎలా ఉండాలి? నిలకడతనమే అవసరం. ఎక్కడ నిలకడ? దాన్నే సమాధిరోహణం, సమంగా అధిరోహించడం. కలిమిలేములు, నేను కర్తను అనే భావాలను అజ్ఞానమయం. కర్త ఎవరో? అహంకర్త కాదండి, అహంకరిస్తుంది స్వామి. విధాత సమ్మతాలు ఈ రకమైనటువంటి జీవన విధానం, ఈ భావాలన్నీ కూడా ఇవి ప్రాప్తాలు, అంటే జ్ఞానమయములుగా భాషించాలి. అందుకు జ్ఞానం పరబ్రహ్మస్వరూపం. కాలమడగించు చనుంగల్లోలిని గిరింత్రెంచుకరణి లోభ క్రోధాశీలత్వ కామ భయములలో తేలుజనుడు కాలవృత్తింతెరంగు నెరంగునే. ఎవరైతే నిరంతరం ప్రవాహశీలండి కాలం, ఈ జ్ఞానం ఎరిగినటువంటి వాడు, నదీ ప్రవాహం కొండలను కోసివేస్తుంది. జీవన స్రవంతిలో కూడా వస్తూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రసాద మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి 2 కట్టెలు ఎలా కలిసి ముందుకెళ్ళి విడిపోతూ ఉంటాయో ప్రాప్తాలన్నీ కూడా అంతే. తాను తాదారిని పోతూ ఉంటుంది కాలమే ఆ విధంగా ఉంటుంది. కొండలో జూగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. జర్నాచరచర్ బహతారహత నిర్మల్ ఇసుక పాని అని చెప్పిన ఎప్పుడో 7వ 8వ తరగతిలోనో చదువుకున్నాం. ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నిర్మలంగా ఉండాలి జీవనం స్రవంతి. కాలగమనంతో నరుడిని లోబరుచుకొని అనచుట తథ్యం. ఎంత విర్రవీగినా చిన్నప్పుడున్న బలం ఇప్పుడుందా? నరుడు ఈ వాస్తవాలు ఎరుగడు. ఎందుకు? మోహ భ్రాంతి. తన గుణములలో తాను ప్రవర్తిల్తూ ఉంటాడు. కారణం లోభం, క్రోధం, శీల రాహిత్యం, కామము అనే దుర్గుణాలలో చిక్కుకుంటాడు. బ్రతుకంతా కాలగతిని కానరు. కాలగతిని కానగలేమో
కనవోయి, కలలాగే కరుగును వినవో నిజమోయి. అందమైన ప్రాయం ఇది అని అందువా, పొందరాని పొందులమయమది కందువా. ఎందుకింత ఆరాటం, ఉంది ముందు పోరాటం, ఎది రాదు నీ వెంట, ఉంది పాపాల పంట. కాలగతిని కానగలేమో. నేను లోగడ మీకు మనవి చేసిన గుర్తు నాకు. కాబట్టి ఈ కాలం యొక్క గతిని మనం స్వీయ రచన స్వామి ఎరిగి ప్రవర్తిల్లాలి. లోభం, క్రోధం, శీలరాహిత్యం, కామం అనే దుర్గుణాలలో చిక్కుకున్నటువంటి బ్రతుకు కాలగతిని కానదు అని బలిచక్రవర్తి ఇంద్రుడితో చెప్పాడయ్యా అని వివరిస్తూ ఉన్నాడు భీష్మాచార్యుల వారు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా మరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిర్మహీష. గోబ్రాహ్మణేభ్యో స్వమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా వినినటువంటి వాళ్ళు నిర్మోహమాటంగా స్పందించే ప్రార్థన పదే పదే నేను అడగటం బాగోదు. గ్రూపులలో విద్వాంసులు పండితులు ఉన్నారు, అస్సలు లెక్క పెట్టట్లేదని చెప్పక తప్పదు. నన్ను మన్నించాలి ఈ పదం వాడినందుకు. గడప లోపడకడం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. శ్రీరామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. శివాజీగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని మాతలు విన ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి. సీతారాం.